హై వ్యూవర్స్, చాగంటిపై ఛానల్స్ కుట్ర కరెక్ట్గా లేదు సరిపోయింది. అసలు చాగంటి కోటేశ్వర గారు అంటూ మహానుభావుణ్ణి ఎవరైనా తక్కువ చేయగలరా? ఆయనకు అవమానం చేయగలరా ఎవరైనా? దిక్కుమాలని వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్ప. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. తిరుమల తిరుపతి దేవస్థానం చాగంటి గారిని అవమానించిందని ఏపీ ప్రభుత్వం ఆయనని నైతిక విలువలకు సంబంధించి సలహాదారుగా నియమించుకుంటే ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ టీటీడీ వాళ్ళు ఇవ్వలేదని, అండ్ ఆయన ప్రవచనాలు ఇవ్వాల్సి ఉంటే ఆ ప్రవచనాలు అకస్మాత్తుగా క్యాన్సిల్ చేశారని, ఈవెన్ దర్శనం కూడా ప్రోటోకాల్ దర్శనం కాకుండా జనాల్లో పాటు ఆయన తోశారని. ఒరే మనుషులేనా అసలు? ఎలా రాలు ఇవ్వగలుగుతారు వార్తలు? కనీసం క్రాస్ చెక్ చేసుకోరా? ఇంత దరిద్రం ఉండబట్టారా బాబు? అసలు మీడియా అంటే జనానికి చులకన అయిపోయింది. అరే నిన్నటిగా నిన్న ఆ ప్రకాష్ రాజు మహాకుంభమేళాలో మునిగాడు అంటూ ఫోటోలు వచ్చేసి ఏ ఇమేజ్లు కొన్ని పెట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్లు పెట్టి హడావిడి. అది చూసి మిగతా వార్తలు ఇచ్చేస్తారు. అరే నిజమా కాదా చూసుకోరా? ఈ ప్రకాష్ రాజు వచ్చేసాడు, ఒరే నాయనా నేను నాస్తికుడినిరా, నేనెట్టా వెళ్తాను రా ఆడకి, ఇదిగో పలా చోట అన్నాడు రా బాబు అంటూ. ఆయన నాస్తికుడా నాన్ హిందూ అన్నది ఆయనకి తెలుసు. హిందూయిజానికి సంబంధించి మాత్రం ఆయన హడావుడి చేస్తాడు. క్రైస్తవం గురించి కానీ ముస్లిం గురించి ఏం మాట్లాడు. సరే విషయం ఏంటి? నేను ఆయన మహాకుంభకు పోలా, కానీ ఆయన ఇల్లాడంటే హడావుడి. మళ్ళీ దాని మీద వార్తలు ఇచ్చేస్తారు. నిన్న చాగంటి గారికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన, యూట్యూబ్ మేనేజ్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన, 3 యూట్యూబ్ ఛానల్స్ మీద కంప్లైంట్ రేస్ చేసిన, అప్పుడు జనానికి అర్థమైంది ఏంటయ్యా అంటే అసలు జరిగింది వేరు, బయటకు వచ్చింది వేరు. అసలు ఏం జరిగింది? చాగంటి కోటేశ్వరరావు గారు జనరల్గానే టీటీడీకి ఎప్పుడన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారనుకుంటే ఆయనకి గౌరవ మర్యాదలతోనే దర్శన భాగ్యం ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ ఈయన ఈక్వల్ టు మినిస్టర్ క్యాడర్లో ఉన్నారు. ఆయన ప్రభుత్వానికి సంబంధించి నైతిక విలువలకు సంబంధించి సలహాదారుగా ఉన్నారు. రామ్ భగీచా అని చెప్పేసి అక్కడ ఏదైతే గెస్ట్ హౌస్ లాంటిది ఉందో అందులో విడిది చేశారు. అక్కడి నుంచి ప్రోటోకాల్ దర్శనం వైజ్ ఒక బగ్గీ లాంటిది పంపి మన మెయిన్ దేవాలయం ఉంది కదా, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆ గర్భగుడి దగ్గర సంబంధించి బయోమెట్రిక్ త్రూ ఆయన అలో చేద్దామన్నట్టుగా ట్రై చేశారు. ఈయన సున్నితంగా తిరస్కరించారు. ఆయన నేను ఎప్పట్లాగే దర్శనం చేసుకుంటా, ఈ బగ్గీలు విఐపి ప్రోటోకాల్ దర్శనం నాకొద్దు, స్వామివారి చేత నేను సామాన్య భక్తుడినే, ప్రభుత్వం నాకు సలహాదారు పదవి ఇచ్చింది, దానికి న్యాయం చేస్తా, ఈ ప్రోటోకాల్ అంటూ కార్లు అంటూ విఐపి హడంటూ నాకు వద్దు నాయన, దయచేసి వాటిని పక్కకు పెట్టండి అని తిరస్కరించారు. మహానుభావులు పెద్ద ఆయన కోరుకున్నట్టుగానే జగాన్ని నచ్చినట్టు దర్శనరా అనుకున్నారు. వచ్చారు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే వెళ్ళారు, అందరిలాగే దర్శనం చేసుకున్నారు, వచ్చారు. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చారో అది చూసినటువంటి ఇంకా అనకూడదు స్క్రాప్ బ్యాచ్ హార్డ్ చేయడం మొదలెట్టారు. చాగంటి గారికి అవమానం జరిగింది, అందరిలాగే జనంలోంచి వస్తున్నాడు, అందరిలాగే దర్శనం చేసుకుని వస్తున్నాడు, అందరిలాగే. ఎరా బాబు అందరూ మనుషులు కాదారా? ఏమండి మరి మీరేంటి అలా వస్తున్నారేంట? ఆయన అడిగారు కనీసం? మీరు ఎవరన్నా అడగలా? అడిగితే చెప్పేది కదా, నాకు ప్రోటోకాల్ దర్శనం అన్నారు బాబు, ఆ బగ్గి కూడా పంపారు బాబు, నేనే వద్దన్నానయ్యా, స్వామివారి దగ్గర నేను అది నేంటయ్యా, ఆయన భక్తుడినయ్యా నేను అని ఆయన చెప్పేది. నువ్వు అడగలేదే, వేసి పడేశారు వార్తలు. అది అయిపోయిందా? 2 రోజులు 14వ తారీఖున దర్శనం చేసుకున్నారు. 15, 16, 16వ తారీఖున మహతి ఆడిటోరియంలో ఆయన ప్రవచనాలు ఉన్నాయి, అవి లేవు. దాన్ని ఇంకా చాగంటికి చెప్పకుండానే ప్రవచనాలు క్యాన్సిల్ చేసింది టీటీడీ. ఘోరమైన అవమానం జరిగింది చాగంటికి టీటీడీ వల్ల, హడావుడి. ఇక చూస్తూ ఊరుకోకూడదురా బాబు అని చెప్పేసి ఇక టీటీడీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఒరే నాయనలారా, 8వ తారీఖు తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఎందుకు? వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి టికెట్లు అన్నప్పుడు తిరుపతిలో క్యూ లైన్లో వేచి ఉందనుకున్నప్పుడు పార్కులోకి వెళ్ళడం, గేట్లు దిగిన మొత్తం ఒకరి మీద ఒకరికి పడటం, అలా 5 చనిపోయారు. దాని మీద ఇప్పుడు జ్యుడిషియల్ విచారణ కూడా జరుగుతుంది. ఇది జరుగుతున్న మూమెంట్లో మరలా ఒక ఆడిటోరియంలో ఒక సమావేశమో సభో ప్రవచనాలు పెట్టినప్పుడు అది జరిగి వారమే అవుతుంది. ఈలోపు ఈ ప్రవచన కార్యక్రమాలు పెడితే బాగోదేమోనండి అని చాగంటి గారు చెప్పటం కానీ,
టీటీడీ వాళ్ళు కూడా ఆ రకంగా ఆలోచించుకొని ఇది పోస్ట్ పోన్ చేద్దామని అనటం కానీ అన్నీ జరిగితే అలాగే చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పోస్ట్ పోన్ చేశారు. చక్కగా చాగంటి గారితో టీటీడీ వాళ్ళు కూర్చొని మాట్లాడి ఆ ప్రవచన కార్యక్రమం మహతి స్టేడియంలో ఏదైతే ఉండాల్సిందో దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ప్రోటోకాల్ దర్శనం ఏదైతే ఉందో అది చాగంటి గారు సున్నితంగా తిరస్కరించారు. అసలు ఇందులో ఎక్కడ ఎవరికి అవమానం జరిగింది? అంత దారుణంగా అసలు ఎలా వేస్తారు వార్తలు? మొన్న మన దగ్గర కూడా ఎవరో కామెంట్ పెట్టారు, చాగంటి గారు ఘోర అవమానం జరిగిందని మీరు వీడియో చేయండి అని చెప్పేసి. బాబాయ్, కొంతమంది పెట్టి కామెంట్లు చూసినప్పుడు నాకు అనిపించింది, అసలు దేని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అండ్ దేని గురించి వీళ్ళు వీడియో చేయమంటున్నారు? ఎక్కడేదో పిచ్చి వీడియో చూసినట్టున్నారు, ఇక్కడికి వచ్చి కామెంట్లు పెడుతున్నా అనిపించింది నాకు. దయచేసి మీరు ఎక్కడైనా ఏదైనా వీడియో చూస్తే ఆ ఛానల్ క్రెడిబిలిటీ ఎంతో చూడండి. అండ్ ఆ మనిషికి నిజంగా పరువు పోయేలాగా ఎవరైనా చేసే దమ్ము ధైర్యం ఉందా అన్నది క్రాస్ చెక్ చేయండి ప్లీజ్ అండి. మీలాంటి అమాయకులు ఉండబట్టే పని చెత్త న్యూస్ అంతా ఇస్తా ఉన్నారు ఒక్కొక్కడు.